దావీదు దేవుని మీద ఆధారపడినందుకు దేవుడు చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి. అవి చదివేసి ముగించేస్తాను. 5వ వచనం నుంచి, నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమే. ఆయన బిడ్డలను ఆయన విమోచిస్తాడంట. ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, సంతోషము కలుగచేసే దేవుడు. ఆ వచనాలన్నీ అవే. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించేదను, శకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పళ్ళెము, ఏదో మీద నా చెప్పు విసరివేదిని. ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము, కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. హల్లెలూయా. ఇవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదాలే. దేవుని పైన ఆధారపడినప్పుడంట ఒక కోటగల గృహములో దేవుడు మనల్ని భద్రపరిచే దేవుడు. ఒక దేశానికి కోటగోడలు ఎలా ఉంటాయో, ప్రాకారాలు ఎలా ఉంటాయో, ప్రాకారము లేని ఇల్లు కానీ, ప్రాకారము లేని పట్టణము కానీ దానికి భద్రత అనేది ఉండదు. ఏ సమయంలో ఏవైనా రావచ్చు. కానీ దేవుడు అంటే కోటగల పట్టణము గాను నేను మీకు కోటగా ఉంటా. దేవుని మీద ఆధారపడి బిడ్డలకు ఏ హాని కలగదండి. 10,000 మంది వచ్చి దండెత్తి మన మీద మోహరించినను మనకు అపజయము కలగదు. ఆయనే మనకు తోడుగా ఉంటాడు. మనుషులను ఆశ్రయించే విధంగా కాకుండా దేవుణ్ణి ఆశ్రయించే విధంగా దేవుడు మనల్ని స్థిరపరచును కాక. ఏదైనా శ్రమ గుండా మనం వెళ్ళుచూ ఉన్నప్పుడు, దేవుని కోపాన్ని ఒకవేళ మన జీవితాల్లో అనుభవించుచూ ఉన్నప్పుడు, మన జీవితాన్ని మనం పరీక్షించుకొని, ప్రభా ఏదైనా జరగరాంది నా జీవితంలో జరిగితే, నీకు ఆయాసకరంగా జరిగితే, దేవుని సన్నిధిలోనికి మనం రావటం దేనికో, దేవుని బల్లను మనం ప్రతిసారి తీసుకోవటం దేనికి? దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకునే టైం ఇది. నీ గృహంలో నీకు ఇలాంటి అవకాశం రాదు. దేవుని వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు మన లోపల, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొన్ని ఒప్పిస్తూ ఉంటాడు. నువ్వు తప్పు చేసావు కానీ ఒప్పుకో. ఏముంది, చిన్న మాటే కదా, చిన్న మాటే, కానీ నువ్వు మాట్లాడిన విధానం చాలా కఠినంగా ఉంది. నువ్వు అంత కఠినంగా మాట్లాడటాన్ని బట్టి ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యారు. అందుకే నువ్వు సరి చేసుకో ప్రభా, నన్ను క్షమించయ్య, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా సహాయం చేయి అంటే దేవుని బలమైన హస్తం మన మీదకి వస్తుంది. దేవుడు నూతన కార్యాలు జరిగించే విధంగా ఆయన పైన ఆధారపడినట్లుగా